హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను వీడియోలో జీఎస్టీ R3B ఎలా ఫైల్ చేయాలో చెప్తున్నాను. మనం జీఎస్టీ R3B ఎవ్రీ మంత్ 20 లోపల ఫైల్ చేయాలి. సో ఇక్కడ నేను నా యూజర్ నేమ్తో లాగిన్ అవుతున్నాను. సో మీకు కూడా మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, దాంతో మీరు లాగిన్ అవ్వండి. తర్వాత పాస్వర్డ్ పెడతాను. ఓకే, సో కింద ఉన్న క్యారెక్టర్స్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది వెరిఫికేషన్కి. సో పేజ్ లోడ్ అవుతుంది కదా, కిందకి వెళ్తే కంటిన్యూ టు డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఫైల్ రిటర్న్స్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 24-25. సో కరెంట్ ఇయర్లో మనం ఉన్నప్పుడు కాబట్టి సో ఇది సెలెక్ట్ చేసుకొని జనవరి టు మార్చ్ కదా, సో లాస్ట్ ఏంటి ఫిబ్రవరిది మనం ఇప్పుడు ఫైల్ చేయాల్సి వస్తుంది. సెర్చ్ కొడితే సో R1 మనం ఆల్రెడీ ఫైల్ చేసాం కాబట్టి స్టాటస్ ఫైల్డ్ అని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఫైల్ చేయాల్సింది R3B. ఓకే, సో ప్రిపేర్ ఆన్లైన్ కొడతాను. సో నేను డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతున్నాను, ప్రొసీడ్ టు పేమెంట్కి. ఏమైనా ఉంటే క్రెడిట్ టు లెడ్జర్ ఇవన్నీ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే డైరెక్ట్గా నేను పే చేయగలే కాబట్టి. మేక్ పేమెంట్ ఆర్ పోస్ట్ క్రెడిట్ టు లెడ్జర్ కొట్టేస్తే అగ్రీ అండ్ కంటిన్యూ సెట్ ఆఫ్ అవుతుంది. సెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ అయ్యింది. సో మళ్ళీ కిందకి వెళ్తే ప్రొసీడ్ టు ఫైల్. సో ప్రొసీడ్ టు ఫైల్ డైరెక్ట్గా మనం దీన్ని అగ్రీ చేసినట్లు అగ్రీ చేస్తాం. సిగ్నేచర్, మీ ఈమెయిల్కి కానీ మీ మొబైల్ నెంబర్కి కానీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఆల్ఫా న్యూమరికల్ అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్. జనరల్లీ అది క్యాపిటలే ఉంటుంది. మీరు స్మాల్ ఏమి కొట్టేసి మళ్ళీ ఓటీపీ ఫెయిల్డ్ అని వస్తుంది, మళ్ళీ రీసెండ్ చేయాల్సి వస్తే టైం పడుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే ఫైలింగ్ అయిపోయింది. సో చాలా ఈజీ ప్రాసెస్ అయితే జీఎస్టీ R3B. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.